హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాంక్ కాల్ అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ అయితే చేసి ఫ్రాంక్ అయితే చేద్దాం. ఫ్రాంక్ ఏంటి అనుకుంటున్నారా? మా తమ్ముడు మా అమ్మ తిట్టిందని చెప్పి మా తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఫోన్ చేద్దాం. వాళ్ళు ఫ్రాంక్ అవుతారా లేదనేది చూద్దాం. స్టార్ట్. ఫస్ట్ మా ఆయనకే చేద్దాం. ఫ్రాంక్ అవుతారా లేదో చూద్దాం. హలో హలో, ఆ, బిజీనా? చెప్పు చెప్పు, మెట్లు ఎక్కుతున్నా. వెంకటేష్ గారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. యాడికి? అమ్మ తిట్టిందని. ఆయన ఫోన్ చేసి చూడకూడదు. ఇదేనని కాదు, ఈమెందుకు తిట్టింది? తిరణాలకి నైట్ పూట షటిల్ ఆడుతున్నాడు అని చెప్పి ఆ, తిట్టిందంట. అందుకని ఇంట్లో నుంచి పోయిందంట. అంత తొందరగా పోయేవాడు కాదు కదా, అంత టెన్షన్ తీసుకోడు కదనే. మొన్న నేను ఫోన్ చేసినా కానీ ఉద్యోగం గురించి అడిగితేనే నాకు కోపం వస్తుంది అని అన్నాడు కదనే. వాళ్ళకి లాగు ఫోన్ చేస్తాను. చేసి చూసినా లేదే అన్న? నేను చేసిన ఎత్తలే, ఎత్తట్లే. ఫోన్ చేస్తానా? ఇదేందబ్బా, ఏమో సరిపోయింది. నానేమన్నాడు? నాన్న పని పోయినంట. ఆ, సరే, ఫోన్ చేసి చెప్తాను. నాకు నా ఫోన్ అనేస్తాడేమో. శనివారం పూట వాడు ఉపవాసాలు అయ్యి పెట్టుకుంటాడే, ఈరోజు వాడిని కొనగలన అడుగుతా. నా ఫోన్ చేసి చూస్తా, నాకు నాదే అని చెప్పడేమో. సరే, ఇంతకైతే నా ప్రాంక్ అయితే మా ఆయన అయితే నమ్మేసిండు. చూద్దాం. హలో హలో, చేసినవా? చాతున్నావే? ఏ ఫ్రాంక్ లేవే? నాకు అప్పుడే డౌట్ వేసిందిలే. కానీ ఈ అయినా ఇది ఏప్రిల్ కూడా కాదు, ఇప్పుడేం ప్రాంక్? సరే ఉంటాగు. ఇప్పుడు మా పిన్నికి ఫోన్ చేద్దాం. హలో, ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి మే? బిజీనా? కాదు మే, మా తమ్ముడు ఇంట్లో నుంచి పోయిందంట మే. ఏమో మా అమ్మ తిడుతుందని చెప్పి జాబ్ ఏం చూసుకోవట్లేదు, ఖాళీగా ఉన్నావు, తిరణాలకు తిరుగుతున్నావు, అది ఇది అని చెప్పి తిట్టిందంట మే. మా అమ్మ ఏడుతా ఫోన్ చేసింది. అది అందరికి మా పిన్ని పొద్దున పోయిన మా అమ్మ పని పోతా తిట్టిపోయిందంట. ఇంకా తర్వాత చూసిన మా నాన్న ఇంటి దగ్గర ఉన్నా కానీ ఇంటికే రాలేదంట. లిఫ్ట్ చేయట్లే. కట్ చేస్తాను. మా పిన్ని ఎప్పుడైనా మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయేవాడు మే. అక్కడికి పోయినా కానీ వాళ్ళ ఇంటికి కూడా పోలేదంట. మా చెల్లి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లా. ఏదో గుడి దగ్గర ఉన్నా అని గుడి దగ్గర ఉన్నాను అని అన్నాడంట. ఇంక అమ్మటే కట్ చేసిండంట. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసిండు. ఏడొస్తాడు మీ పోయినాడు? వస్తాడా? ఎందుకు రాలేమే? మళ్ళీ ఇంటికాడ ఎట్ట జరిగిద్దని వాళ్ళు తెలుసుకొని వస్తాడు కానీ అడేమో చిన్నపిల్లడా? తెలుసుకొని వస్తాడంటే ఎందుకు పోయిండాను కదా. ఇప్పుడు పిల్లలు అంతేనమ్మా, ఏది అనకూడదు వాళ్ళని. ఏమో భయం. అందుకే కదా ఇప్పుడు మా తమ్ముడు అయితే అసలు అదే ఈ మధ్య అసలు ఏం రాలేదుగా. మా బాబాయ్ కొడుకు వచ్చింది, వీడికి రాలేదని ఎన్ని అంటారు తెలుసా? ఏందా నా పరిస్థితి అట్టుంది, అది ఇది అని అనుకుంటా ఉండు. మమ్మల్ని ఏమనలా వాడిని. మా తమ్ముడు మామూలుగా ఉంటే ఏమనేవారు కాదు. మీరు తిరణాలకు తిరుగుతా, నైట్ పూట షటిల్ ఆడతారు మే, నైట్ అంతా.
నైట్ అంతా షటిల్ ఆడి ఉదయం అంతా పడుకుంటావు. ఎందుకంటే మా తమ్ముడిది విపరీతం తెలుసా, ఒకసారి అయితే ఎక్కడ ఏమోలేమే ఇప్పుడు ఏం భయం వేస్తుంది, ఏం చెయ్యాలి ఏం అర్థం కాదు. అన్నకు ఫోన్ చేస్తే అన్న కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట, ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయట్లే. మేమ్మ ఒకసారి మళ్ళీ చేసి మా వత్తలు సాయంత్రానికి ఎందుకు అది ఇది అనే ధైర్యం చెప్పేది ఒకటి వత్తడు కానీ. సరేలే కానీ ఇది ప్రాంక్. ప్రాంకా? నేను అంత వాళ్ళకి అంతే రియాక్ట్ కాల కానీ ఏమనుకున్నా అందుకే ఎప్పుడు చదువుతుంది. సరేలే భయపడద్దు అని చెప్పు మీ అమ్మకి చెప్పు. ఎందుకు నువ్వు నమ్మినావు కదా. అంటే మరీ అంత డీప్ గా నమ్మలేదు కానీ ఏమనుకున్నాం అనుకున్నా, మేము మీ తమ్ముడు నమ్మను నాకు మేము చెప్తా అన్నాం అనుకున్నా. ఇప్పుడు అంతలోకి ఫ్రాంక్ అన్నావు. సరేలైతే ఇంకా తుడుచుకో. మా ఫ్రెండ్ అయితే కొంచెం అయితే నమ్మిందంట. మా తర్వాత మా అత్తకు ఫోన్ చేద్దాం. రింగ్ అవుతుంది. హలో అత్త, బాగున్నావా? నువ్వు బాగున్నావా? యాడున్నావు? ఇంటికి వచ్చినారా? వెంకటేష్ గారు వచ్చిండు ఆడికి, బతుకురుపాడా విష్ణు కాడికి. రాలేదు. నీకు తెలియదా ఈ విషయం? ఏంది? వాడు అమ్మ అరిసిందని వచ్చిందంట మా ఇంట్లో నుండి. పిన్ని ఫోన్ చేసి చెప్పింది నాకు. అమ్మ కానీ ఫోన్ చేయాల, వాళ్ళు పని పోయిండ్రు. నాన్న ఫోన్ చేసి చెప్పిండు నాకు. అమ్మకి ఇంకా తెలీదు. అమ్మ ఈరోజు క్యారేజ్ పెట్టుకొని పని పోయిందంట. అమ్మ తిట్టిందంట, నాన్నగాను కొంచెం అరిసిందంట. నైట్ అంతా షటిల్ ఆడి ఉదయం అంతా పడుకుంటున్నావు, తిరణాలకు తిరుగుతున్నావు, ఏమన్నా చూసుకునేది ఉందా లేదా? నాకు ఇందాకే ఫోన్ చేసింది పిన్ని. నేను ఇంకా ఏడనడితే ఇంకెప్పుడు వాడు పిన్ని దగ్గరే పోతాడు. పిన్ని కాడికి కూడా పోలేదంటే ఇంకా చింతల్లి ఫోన్ చేస్తే ఏదో గుడి కాడ ఉన్నాను అని చెప్పి ఇంకా ఫోన్ కట్ చేసిందంట. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుందంట. అయితే నాన్న నీకు ఫోన్ చేయలా? నేను ఇంకా సరే విష్ణు కాడికి పోయి ఉంటాడేమో, ఆ ఫోన్ చేస్తానని చెప్పిన చింతలికి. నా కాడికి రాలేదు అసలు. నేను ఇంటికే వచ్చినాగా, ఇప్పుడు ఇంటికాడనే ఉన్నా నేను. బాబాయ్ ఫోన్ చేయలే నీకు? బాబాయ్ అసలు నాకు ఊరు చేయలే. విష్ణుగాడు ఉన్నాడా నీ కాడ? ఉన్నాడు. అడుగు. వెంకటేష్ అంట నీకు ఫోన్ చేసిందా? చేయలేదంట. అత్త పనికి పోవట్లేదు, ఏం పోవట్లేదు అని తిట్టే ఎక్కువ ఇంట్లో నుంచి పోయినంటరా. ఏం ఫోన్ చేయి నీ ఫోన్తో. ఎందుకు వాళ్ళకు మనం చెబితే వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్ లో లేరు అన్నప్పుడు వాళ్ళని వదిలేయటమేనమ్మా. వాడికి ఈ మధ్య నేను ఫోన్ చేసి అప్పుడప్పుడు అడుగుతా ఏదైనా చూసుకున్నవారా అని. నాకు ఉద్యోగం గురించి అడిగితేనే తలపోటు వస్తుంది, మీరు అడగమాకండి అని అంటే వీడికి ఇంకా బాగా ఎక్కినట్టుంది, ఇంట్లో అమ్మ ప్రెజర్ పెడుతున్నట్టుంది అని అనుకొని అప్పటి నుంచి నేను అడగట్లే. ఇంక అమ్మ రోజు పని పోయి వచ్చిన కాడ నుంచి ఇంకా వాడిని అరుతా ఉందంట. ఇంకా వాడికి ఇంకా బాగా కోపం వచ్చిందో ఏమో. నాన్నకని ఆ సర్టిఫికేట్లు అని చెప్పి ఆడే ఉంటున్నావు. చేసిండా విష్ణు ఫోను? ఏం చేయమంటావు? నేను అడిగినమ్మా మా సార్ను, 108 సార్ని అడిగిన. అడిగితే వచ్చే నెలలో జీవితాలు ఇజీ అన్నాడు. మళ్ళీ నిన్న శుక్రవారం వస్తే కూడా అడిగిన నేను సార్ని, విష్ణుకు పాన్ కార్డు పెట్టిస్తా. సరే గాని ఇది ఫ్రాంక్లే. ఫ్రాంక్ అంట. నమ్మినవా నువ్వు? మరి నమ్మి అయితే నమ్మి కదా వాడి చేత ఫోన్ చేపిస్తుంది.
ఫ్రాంక్ ఫ్రాంక్. ఎంత భయపడ్డానో తెలుసా వరలక్ష్మి. వాడెందుకు పోతాడు అత్త? సరే బాగానే చేసినావు నన్ను అలా. నా కాళ్ళు నొప్పి పెట్టిపోయిందో. వాడు నమ్మిండ విష్ణు. వాడు ఫోన్ కొట్టుకుంటుండే, వాడికి వాడు ఫోన్ ఎత్తట్లేదు. ఫస్ట్ నేను విష్ణుకే ఫోన్ చేద్దాం అనుకున్నా. సరేలే నీకు ఫోన్ చేసినాక మళ్ళీ వాడికి ఫోన్ చేయొచ్చు, అందుకే ఏడున్నాడని నిన్ను అడిగింది. వాడు అసలు నా కాడికి రాడే, అయినా నా కాడికి వస్తానన్నాడంటే ఆడైన డౌట్ కొట్టాలిగా నాకు మట్టి బుర్ర పని చేయదు. సరే సరేలే, పోతే చిత్త. ఇంకా ఫ్రాంక్ చెయ్యాలి. నమ్మినావు కదా నువ్వు. నమ్మినా మా అత్త అయితే నమ్మింది. ఇంకా గుడి దగ్గర ఉన్నాడు కానీ ఏ గుడి కాడ ఉన్నాను మీకు ఎందుకు అంటున్నాడు మేవాడు? గుడి కాడన్నా అని చెప్పి. ఏ గుడి దగ్గర? ఏ గుడి మీకు తెలియదు కదా వాడు ఇంట్లో నుంచి పోయినాడని. ఏ గుడి కాడ అంటే ఇంకా అదొక్క గుడేనా? ఏ గుడి కాడ ఉన్నాడో చూడు. మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. దీనికైతే కొంచెం అయితే ముందే డౌట్ వచ్చింది అనమాట. దాన్ని మా తమ్ముడు క్లారిటీ చేసుకుంటుంది. చూద్దాం లాస్ట్కి నమ్మిద్దా లేదా. మా ఆయన అయితే నమ్మేసింది. लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి. హలో, చేసిండా? చెప్పిండా? గుడి కాడ ఆడ ఉన్నా అని చెప్పి. మరి ఉదయం సరేలే, ఇది ఫ్రాంక్ లేను నమ్మలేదుగా. నాకు తెలుసు మేము